గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో అన్నట్టుగానే డికాయిట్ టీజర్ అయితే రిలీజ్ చేసేసారు. అదేనండి మన అడవిశేషి హీరో మునాల్ ట్రాక్ హీరోయిన్గా నటిస్తున్న మూవీ డికాయిట్ ట్రైలర్ అయితే టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. అక్కడ ఈవెంట్ జరిగిందో లేదో తెలియదు కానీ ఇక్కడైతే టీజర్ రిలీజ్ చేసేసారు. అయితే హిందీ టీజర్ వచ్చేసి ఈవినింగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు, అందులో 5:30 కదా 6:30కి. సో మనమైతే ఇప్పుడు తెలుగు టీజర్ చూసి రియాక్ట్ అయిపోదాం. మనకేమైనా వచ్చింది, మన రివ్యూ అండ్ రియాక్షన్ ఇస్తాం. అంటే దెన్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని లైక్ చేయండి మామ, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నామా. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం టీజర్ చూసి రియాక్ట్ అయిపోదాం అమ్మ. ఏమనిపించిందో కొంచెం రగ్గడ్గా ఉన్నారు మన అడిశేషి గారు. హ్యాండ్సమ్ బాయ్ని రగ్డ్ బాయ్ చేసేసారు. లుక్ రగ్డ్గా ఉంది. కొంచెం పోకిరి వేషాలు వేస్తున్నాడు. గూఢాచారి, మేజర్, ఎవరు, క్షణం అన్నీ బ్లాక్ బాస్టర్ సినిమాసే. సో ఇది కూడా బ్లాక్ బాస్టర్ అయిద్దా చూద్దాం. అంతా చేసింగల్లో నడుస్తుంది. కన్నె పెట్టారో కన్ను కొట్టరో ఓ సాంగ్తో స్టార్ట్ చేశారు, దాన్ని రీమేక్ చేసిండ్రు. రొమాంటిక్ రగ్డ్ బాయ్, అంతా ఫుల్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయండి. మృణాల్ ఠాకూర్ లైక్ మనీ హైస్ట్ లాగా కనిపిస్తుంది. ఏంటంటావు? ప్రకాష్ రాజ్ యాజ్ ద మెయిన్ విలనా? పోలీస్ సునీల్ ఫుల్ సాంగ్తో ఉంది టీజర్ అయితే. వచ్చారు పొమ్మ. ఐ థింక్ అడిశేషి గారు మన తెలంగాణ స్లాంగ్ అయితే ఉంది మనోడికి. రగ్లకు తెలంగాణ సాంగ్ పెట్టారు. బీజిఎం ఉంది, సాంగ్ అనుకున్నట్టే దొంగ మన డికాయిట్ దొంగ అయిపోయాడు. డికాయిట్ ఒక ప్రేమ కథ. మార్చ్ 19th ఉగాదికి అయితే మన ముందుకైతే వస్తుంది డికాయిట్. సో డికాయిట్ టీజర్ అయితే నాకు చూసిన తర్వాత డికాయిట్ ఓ ప్రేమ కథ అని పెట్టారు, కానీ ప్రేమ ఎక్కడ కనిపించలే టీజర్లో. బట్ దొంగనా గొడుగులాగా ఉన్నాడు. టీజర్ కూడా అంతే ఇంపాక్ట్ లేదు, బట్ చూడాలి. బీజిఎం మంది సాంగ్తో పెంచేశారు. కనిపెట్టరో సాంగ్ రిమిక్స్ చేసి ఓడిషన్లో టీజర్ మొత్తం. సో సినిమా మీద హోప్స్ ఉన్నాయా అంటే తెలియదు. నాకు టీజర్ అయితే అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు, అంత ఓవర్గా లేదు. లైక్ అంత ఇంటెన్సిటీ లేదు టీజర్లో. సో డికాయిట్ అనే టైటిల్కి అంత జస్టిఫికేషన్ ఉందా లేదా అనేది మనం పూర్తి ట్రైలర్ వచ్చిన తర్వాత లేదా సినిమా వచ్చిన తర్వాత చెప్పగలం. సో ఇప్పటికైతే టీజర్ అంత ఇంపాక్ట్ లేదు, అంత క్లిక్ అయ్యేదని నాకు అనిపించట్లేదు. సో ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారని మీకు తెలియాలి. సో మీకేమనిపించింది అనేది టీజర్ చూసిన తర్వాత లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్లో మెన్షన్ చేయండి మీకేమనిపించిందని. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదు. అంటే దాని నెక్స్ట్ రియాక్షన్ కోసం ఉంటా. బాయ్.